ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను మీకు నా శారీ కలెక్షన్ చూపిస్తానండి. శారీ కలెక్షన్ అంటే చాలా లేవు, జస్ట్ నా దగ్గర కొంచెమే శారీసే ఉన్నాయి. ఆ కలెక్షన్ వరకు చూపిస్తున్నాను. కొరవ కలెక్షన్ వచ్చి అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ కలెక్షన్ మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కలెక్షన్కి వెళ్ళే ముందు నేను నా హెయిర్ని చూపించాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొన్ని టిప్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను హెయిర్కి. అది నాకు వర్కౌట్ అయితేనే ఆ టిప్స్ నేను మీకు షేర్ చేస్తాను. టిప్స్ యూస్ చేసే ముందు నా హెయిర్ లెంత్, నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదండి. విడ్త్ అండ్ పొడవు అయితే ఇలా ఉందన్నమాట. నా హెయిర్ లెంత్ చూసారు కదా, ఇలా ఉంది. నేను టిప్స్ యూస్ చేసి నాకు వర్క్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మన శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, నా ఫస్ట్ శారీ కలెక్షన్ పట్టు శారీ, గోల్డ్ కలర్ శారీ అండి. ఇది దగ్గర దగ్గర ఒక 6000 వరకు పడింది అనుకుంటున్నాను. పెద్ద ఐడియా లేదు నాకు, కొన్నే గుర్తున్నంత వరకు చెప్తాను. ఇది పళ్ళు అండి. ఇది వచ్చే శారీ అంతా ఇలా ప్లెయిన్లో వచ్చేసింది. ఇది పళ్ళుకి కొంచెం ముందు నుంచి ఉంటుంది కదండి, పైట దగ్గర నుంచి కొంచెం ఇలా వర్క్ ఇచ్చారనమాట. ప్రతి మామిడి పిందెకి స్టోన్స్ ఇచ్చేసారు. బార్డర్ వచ్చారు కదా, పెయిన్ బార్డరు, కడ్డీ అంచు అనమాట, అలాగే ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చి దాని మీద బ్లౌజ్ అండి. నేను ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు శారీస్ కొంచెం తక్కువ కట్టుకుంటాను, అప్పుడు కూడా తక్కువే, కానీ అలాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చూసారు కదండి, పక్కన పిక్ యాడ్ చేశాను. కట్టుకుంటే బాగుంటుందండి శారీ చూసేదానికన్నా కూడా. నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ అండి, రాయల్ బ్లూ అనమాట. రాయల్ బ్లూకి గోల్డ్ కలర్ అంచు వచ్చింది. ఇది మేము జొన్నవాడలో కొన్నామండి ఈ శారీ. అమ్మవారికి కట్టిన చీర వాళ్ళు వేలం వేస్తారు, వేలంలో కొన్నాను. ఇది 3000 వరకు పడిందండి. చూసారు కదా, శారీ అంతా ఇలాగ బుట్టాలు వచ్చి ఉంటాయి. అంచుకు కూడా స్టోన్స్ అంటించేసారండి. పళ్ళుకి అంతా లీఫ్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను, పెద్ద మోడల్స్ అని పెట్టించుకోలేదండి. అదనమాట. నెక్స్ట్ వచ్చి నా థర్డ్ శారీ చూపిస్తున్నాను. ఇది ప్రధానం చీర అంటారు కదా, అదండి. ఇది చూసారు కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది సిఎంఆర్లో కొన్నాను అనుకుంటున్నానండి. ఇది 10,000 వరకు, 8,000 to 10,000 వరకు పడింది, సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. చూసారు కదా, చీరలన్నీ అయితే బాగా నలుగున్నాయండి. ఎందుకంటే నేను అవన్నీ డ్రై వాష్కి ఇవ్వాలనుకుంటున్నాను. బ్లౌజ్ చూసారు కదా, బ్లౌజ్ వర్క్ ఇలా చేయించుకున్నాను. ఇది వచ్చి శారీ అంతా ఇలాగ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇది పైట, ఇది శారీ అంతా బ్లూ కలర్ వచ్చింది అనమాట. నేను నలిగిపోయినా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మళ్ళీ ఆల్రెడీ డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు మడతలు ఇప్పదీసి చూపిస్తే అవన్నీ నలిగిపోతాయి. అందుకని నేను మీకు అన్నీ ముందు చూపించేసేసి నేను తర్వాత డ్రై వాష్కి ఇచ్చుకుంటాను అనమాట. చూసారు కదా, ఇది నెక్స్ట్ శారీ, నేరేడు పండు కలరు. శారీ అంతా ఇలా బుట్టాలు వచ్చి ఉంటాయండి. శారీ మొత్తం వైట్ వచ్చి గోల్డ్ కలరు. దీని కాస్ట్ వచ్చి 3,000 to 4,000 వరకు పడింది. ఇది చూసారు కదా, మగ్గం వర్క్ చేసుకున్నామండి. దీనికి కూడా సింపుల్గా పికాక్ డిజైన్ అనమాట. నాకైతే చాలా ఫినిషింగ్ బాగా నచ్చిందండి. మగ్గం వర్క్ చాలా సింపుల్గా ఉంది. ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించుకున్నాము, బుంగరెట్టలు పెట్టించుకొని. హ్యాండ్కి కూడా అటొక పీకాకు ఇటొక పీకాకు వేశారు. చూసారు కదా, ఇదన్నమాట ఫుల్ హ్యాండ్స్. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే అనమాట. మళ్ళీ ట్రెండ్ రీస్టార్ట్ అయింది. నేను ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ పెట్టించుకుంటానండి. ఎందుకంటే అది నెక్ ఒకవేళ కొంచెం బాగా ఇది లేకపోతే ఆ థ్రెడ్స్ వల్ల మనకి బాగా అది నిలబడుతుంది అనమాట. థ్రెడ్స్ వేసుకుంటే జారకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఇది ఇంకొక పట్టు చీర, మ్యాంగో అండ్ మెరూన్ అనమాట. అసలు చాలా బాగుంటుంది కదండి కలర్ కాంబినేషను. ఇది వచ్చి పళ్ళు, శారీ అంతా ఇలాగనమాట. మీరు కనిపించినట్టయితే సెల్ఫ్లో బుట్టాలు వచ్చున్నాయి.
అంచు చూసారు కదండి, అంచుకి సరిపడ్డట్టుగానే బ్లౌజ్ వర్క్ కూడా చేశారు. ఇది కూడా మగ్గం వర్క్ చేయించుకున్నాము. అసలు ఈ మెరూన్ మీద బ్లౌజ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ చాలా అసలు బాగా సెట్ అయింది కదండి. నాకైతే బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇదిగోండి ఫ్లవర్స్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇలాగే దానికి సూట్ అయ్యేట్టుగా చేశారనమాట వర్క్. ఫ్లవర్స్ లీవ్స్ నాకైతే బాగా సెట్ అయినట్టు అనిపించింది. అండ్ ఈ బ్లౌజ్ ఈ శారీ మీదకే కాకుండా ఇంకేదైనా ఆపోజిట్ శారీస్ మీద కూడా దీన్ని వేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. మెరూన్ దేనికైనా సెట్ అయిపోతుంది కాబట్టి మేము చేయించుకున్నాము. ఇది ఇంకొక శారీ అండి. ఇది హ్యాండ్లూమ్ అండి. ఇది వెంకటగిరిలో తీసుకున్నాము. చూసారు కదా, అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ. ఇది కొత్తదనమాట. చూసారు కదా, దాని మీద అంతా సిల్వర్ జరీతో వర్క్ వచ్చింది. సిల్వర్ జరీతో నేసిందనమాట బై హ్యాండ్లూమ్. ఇది ప్రతి శారీ అంతా ఇలాగా చెక్స్ ఉన్నాయండి. ప్రతి చెక్కి బుట్టాస్ ఉన్నాయి. అండ్ ఇది సిల్వర్ జరీతో చేశారు. నెక్స్ట్ వచ్చి చూసారు కదండి, బార్డర్ ఎంత పెద్దదిగా ఉందో. ఇప్పుడు ఫ్యాషన్ ఈ పెద్ద బార్డర్ అనేది కూడా ప్రతి బాక్స్లో బుట్ట వచ్చిందండి. అందుకని ఇది కొంచెం కాస్ట్. ఇది 12K చెప్పారండి, 10కి ఇచ్చారు. ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ కొన్నాము. దాని మీద మొత్తం మీద కొంచెం తగ్గించారనమాట తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ అయితే చూసారు కదా, ఈ కుర్చీళ్ళు ఇవి మేమే కుట్టించుకున్నామండి. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇలా ఎలాగ కుట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే చూసారు కదా, రాయల్ బ్లూతో పూసలు వేసుకున్నాము. పైన కూర్చొచ్చి మాత్రం స్కై బ్లూ అనమాట. ఎందుకంటే ఆ 2 కలర్స్ దానిలో శారీలో ఉన్నాయి కాబట్టి మేము ఆ 2 కలర్స్ సెట్ అయ్యేట్టుగా చేసుకున్నాము. చూసారు కదా, ఓవరాల్గా పళ్ళు అయితే ఇలాగా. నెక్స్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ రాయల్ బ్లూలో వచ్చి మొత్తం చెక్స్ వచ్చాయి. ఈ చెక్స్ చూసారు కదా, ఈ చెక్స్కి సరిపడట్టుగానే డిజైన్ చేశారు. యాక్చువల్గా దీన్ని కూడా మేము మగ్గం వర్క్ ఇచ్చాము. మగ్గం వర్క్ చేసే వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదని వాళ్ళు చేయలేకపోయారు. ఇంకా సడన్గా మాకు బ్లౌజ్ అవసరమైంది. అందుకని మేము సరేలే అన్నిటికీ మగ్గం వర్క్ ఎందుకు అన్నట్టుగా మేము ఇలా వర్క్ చేసుకున్నాము. ఇది కూడా దానికి బాగా సెట్ అయిందండి. చూసారు కదా, ఇదన్నమాట శారీ. చూసారు కదండి, ఇది నా పట్టు శారీ కలెక్షన్ అయితే అయిపోయింది. నా శారీస్ కొరవన్నీ అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉండిపోయాయి. ఇక్కడ నేను ప్రస్తుతం అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న కలెక్షన్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ పార్ట్లో ఇంకొన్ని ద బెస్ట్ శారీస్ మీకు చూపిస్తానన్నమాట. ఇప్పుడైతే నేను ఫ్యాన్సీ శారీస్ చూపిస్తానండి మిగిలినవి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల కొత్తగా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ వచ్చి నేను చూపించే శారీస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ టిష్యూ అంటారండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సిల్వర్ టిష్యూ, గోల్డ్ టిష్యూ 2 తెప్పించుకున్నాను. ఇది వచ్చి గోల్డ్ టిష్యూ, ఇది గ్రీన్ కలర్ అండి. దీంట్లో 25 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు కానీ ఇవి కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ మీకు యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి నేను ఇచ్చేసాను వాళ్ళ మొబైల్ నెంబరు అండ్ శారీ అమౌంట్ ఇచ్చానండి. 600 శారీ అమౌంట్ వచ్చి. అతని పేరు మణికంఠ. మొబైల్ నెంబరు కింద ఇచ్చినాను, చూడండి, చెక్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి COD ఆప్షన్ లేదండి. ఇది మీరు ముందు వాళ్ళ అకౌంట్లో మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి కనుక్కుంటే ఆయన డీటెయిల్స్ చెప్తారు. ముందు వాళ్ళ అకౌంట్లో మనం మనీ వేయాలి. మనీ వేసిన తర్వాత 2-3 డేస్కి మనకి శారీ వస్తుంది. నాకైతే బాగా నచ్చిందండి. గ్రీన్ కలర్ లేదని నేను గ్రీన్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సిల్వర్ టిష్యూ చూపిస్తున్నాను. వీటి మీద బ్లౌజులు కూడా నేను వర్క్ ఇచ్చున్నానండి. అవి వచ్చాక నేను వాటి పిక్స్ కూడా మీకు పెడతాను.
చూస్తున్నారు కదా, ఇది అనమాట సిల్వర్ టిష్యూ అనమాట. శారీ అంతా చాలా బాగుంది. దీనికి కానీ బొట్టు కలర్ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకుంటే మెరూన్ చాలా బాగుంటుంది. నేను ఇచ్చున్నాను. ఈ 2 శారీస్ చూసారు కదా, ఇందాక చూపించిన ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చి 600, ఈ వైట్ టిష్యూ శారీ వచ్చి 650. ఇది బై హ్యాండ్లూమ్ అండి. ఇది కాటన్ పోక్ కలిసి ఉంది. ఇది నేత చీరలాగే ఉంది. ఈ ఇచ్చిన అమౌంట్ కన్నా ఇంకా 100 రూపీస్ ప్రతిసారికి 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది ఎక్స్ట్రా అనమాట, కొరియర్ ఛార్జెస్. మీరు శారీ మీకు తీసుకున్న తర్వాత ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియోని తీయండి. వీడియో తీసినట్టయితే డ్యామేజ్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఆ వీడియో సెండ్ చేస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసిస్తారు. వీడియో అయితే ఖచ్చితంగా తీయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి చూసారు కదా, ఇది చెప్పాను కదండి సిఓడి అవైలబుల్ లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకేం చెప్పాలనుకున్నాను, నేను దీనికి అంచుకి ఇలాగా కుట్టించుకున్నానండి. నేను ఇది ఒక లేస్ అనమాట. నేను ఇది కూడా ఒక వేరే షాప్లో తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎక్కడ దొరుకుతుందో కూడా నేను మీకు చెప్తాను. వేరే నెక్స్ట్ వీడియో తీస్తాను. ఇది వచ్చి మీటర్ 100 రూపీస్ వరకు పడింది. ఇది నాకు బాగా నచ్చిందండి. నేను మీకు కూడా నా శారీస్ నచ్చాయనుకుంటున్నాను. నచ్చగానే ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీరు కూడా తెప్పించండి. శారీ వచ్చాక వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. ఇది తాటిపత్రి నుంచి వచ్చాయండి నాకు ఈ శారీస్. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇదన్నమాట సిల్వర్ టిష్యూ, కాటన్ టిష్యూ. ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయండి శారీస్, చాలా బాగున్నాయి. నాకు క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ మీద గోల్డ్ కలరు కట్ వర్క్ లాగా వచ్చున్నాయి. మీరు అంచు చూసినట్టయితే ఇది శారీ దగ్గర మోకాల వరకు వచ్చింది డిజైను. నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు అండి. పళ్ళుకి మాత్రం హెవీ వర్క్ వచ్చింది. ఇది నైట్ టైం అయితే అసలు సూపర్ ఉంటుందండి. చూసారు కదా, ఇది వచ్చి బ్లౌజ్ అనమాట. ప్లెయిన్లో రన్నింగ్ ఇచ్చేసాడు. శారీకి మాత్రం ఫుల్ స్టోన్ వర్క్ కట్ వర్క్ శారీ ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చిందండి. ఇది బ్లాక్గా ఉండే వాళ్ళకి, వైట్గా ఉండే ఏ కలర్లో ఉండే వాళ్ళకైనా కూడా ఈ కలర్ మాత్రం అసలు చాలా హైలైట్గా ఉంటుంది. బాగా సెట్ అయిపోతుంది కూడాను. నేనైతే రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకోలేదండి. నాకు అంతగా నచ్చలేదన్నమాట రన్నింగ్ బ్లౌజు. నెక్స్ట్ నేను ఈ వేరే విడిగా బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నాను. చూసారు కదా బ్లౌజు. ఇది కట్ వర్క్ బ్లౌజ్ అంటారండి. ఇది నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది, కానీ నేను 3-4 శారీస్కి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను తీసుకునేసాను. దాని లోపల సాటిన్ క్లాత్ కట్ వర్క్ కింద, నెక్స్ట్ మళ్ళీ సాటిన్ క్లాత్ కింద లైనింగ్ వేస్తారు. కొంచెం థిక్గా ఉంటుంది కానీ బాగుంటుంది. నేను బోట్ నెక్ పెట్టించుకొని కొంచెం హ్యాండ్స్ కొంచెం పొట్టిగా పెట్టించుకున్నాను. ఇది అన్ని శారీస్కి సెట్ అయిపోయిందండి. నాకు దగ్గర ఒక 3-4 శారీస్ వరకు ఇది నాకు సెట్ అయిపోయింది. నెక్స్ట్ శారీ వచ్చి పింక్ కలర్ శారీ అండి. ఇది శారీ అంతా ప్లెయిన్. ఇది హాఫ్ పట్టు అండి. ఇది డబల్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ బార్డర్ ఏమో బాగా పెద్దదిగా వస్తుంది కొంచెం. నెక్స్ట్ కొంచెం పైన మాత్రం కడ్డీ అంచులాగా సన్న బార్డర్ వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్, పింక్ కలరు 2 మిక్స్ అయిందండి. ప్లెయిన్ శారీకి వచ్చి హెవీగా ఇచ్చాడు బ్లౌజు, కాంట్రాస్ట్గా ఇచ్చాడు. ఇది నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ అండ్ బోట్ నెక్ అనమాట. అలా ప్లెయిన్ శారీస్కి ఎప్పుడైనా కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటే దాని లుక్ చాలా రిచ్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. నేను చూపించిన శారీస్ అన్నిటికన్నా పింక్ కలరే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు పింక్ కలర్ ఇష్టమైన కలర్ అనమాట. నాకు షాప్కి వెళ్ళగానే ఏ శారీ చూసినా నాకు ముందు పింక్ కలర్లో ఉండేదే నచ్చుతుంది ఆటోమేటిక్గా. ఎన్ని చూసినా కూడా పింక్ మాత్రం నాకు బోర్ కొట్టదు.
నాకు అది ఎందుకనో చూడగానే అలా నచ్చేస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చి టిష్యూ అండి. ఇది ఇంతకట్లాగే, కాకపోతే అది హ్యాండ్లూము అండ్ కాటన్ శారీ. ఇది కాటన్ కాదు, టిష్యూకి టిష్యూ అనమాట. టిష్యూ శారీ. దీనికి అక్కడక్కడ బుట్టాలు వచ్చినాయి, ఫ్లవర్స్. కిందకు వచ్చి కొంచెం పెద్దగానే ఫ్లవర్స్ వచ్చినాయి అంచు దగ్గర. ఇది పళ్ళు అండి. బ్లౌజు స్టిచ్చింగ్ కోసం ఇచ్చున్నారు మిషన్ దగ్గర, అందుకని నేను బ్లౌజ్ చూపించలేకపోతున్నాను. పళ్ళులో వచ్చాయి కదండి లైన్స్, ఒక గ్రీన్ లైన్, ఒక టిష్యూ లైన్, అలాగే వచ్చి ఉంటుంది బ్లౌజ్ అంతాను. సేమ్ ఇదనమాట, ఇలాగ వచ్చింది బ్లౌజ్ అంతా. ఇది కూడా అంతేనండి. నైట్ టైం కానీ కట్టుకుంటే అసలు చాలా షైనింగ్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. చూసారు కదా బార్డరు, అసలు ఫినిషింగ్ చాలా బాగుంది కదా. థ్రెడ్ వర్క్తో ఇచ్చినారు ఫ్లవర్స్. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, అసలు క్లాత్ కూడా భలే షైనింగ్గా, అసలు ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి, కనకాంబరం కలర్ అంటారు కదా అది. దాని మీద అంతా చెక్స్ వచ్చేసి, చెక్స్ మీద ఇలాగా పిచ్చుకలు ఇచ్చాడు. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. మేము రన్నింగ్ బ్లౌజు తీయలేదు, దానిలోనే ఉంచేసుకున్నాం అనమాట. వేరేగా సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాము. అలాగా సెట్ అయిపోతుంది అని సిల్వర్ కలర్ ఇచ్చాడు. అంచు కూడా పళ్ళుకేమో నిండుగా ఇచ్చేసారండి బర్డ్స్ డిజైను. శారీకి మాత్రం అక్కడక్కడ అంతే మోకాళ్ళ వరకు ఇచ్చాడనమాట. చూసారు కదా, అసలు ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి మేము ప్రతి శారీకి. చూసారు కదా, హాఫ్ వరకే ఉంది డిజైను శారీకి, పళ్ళుకి మాత్రం ఫుల్గా ఉందన్నమాట. ఇది అన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ శారీ, గ్రీన్ అండ్ రెడ్. ఇది ప్యూర్ కోటా అండి. మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఎంత ఉంటుందో కాస్ట్. నేను చెప్తే ఇంతనా అనుకుంటారు, కానీ అది నిజంగా అంతేనండి. అసలు చాలా బాగుంటుంది, అసలు కట్టుకుంటే కూడా అసలు వెయిట్లెస్ అనమాట. అసలు అమేజింగ్గా ఉంటుంది. చూసారు కదా, ప్యూర్ కోటా. ఇది 2800 వరకు పడింది మాకు, కానీ చూడ్డానికి అలా అనిపించదు, కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, మేము స్టిచ్ చేయించుకోలేదు, రెడ్ కలర్ బ్లౌజ్ చేయించుకున్నాము. ఇప్పుడు ఎవరండి శారీస్లో వచ్చే బ్లౌజులు స్టిచ్ చేసుకునేది, అంతా అది పాత మోడల్ అయిపోయిందనమాట. ఇప్పుడు దానికి ఆపోజిట్గా వేసుకోవడమే ఇప్పుడు ఫ్యాషన్ అయింది. నెక్స్ట్ శారీ వచ్చి రాయల్ బ్లూ అండ్ పింక్. సూపర్గా ఉంది కదండి కాంబినేషను. నాకైతే బాగా నచ్చేసింది అసలు చూడగానే. చూసారు కదా, ఇది వచ్చి పళ్ళు, పింక్ కలర్ పళ్ళు. పళ్ళుకి చూసారు కదా పికాక్ డిజైన్ వచ్చేసింది కింద, ఇలా అడ్డంగా ఉండే చోట కూడా. శారీ అంతా ఫుల్ చెక్స్కి అక్కడక్కడ బుటాస్ ఇచ్చారండి, ప్రతి చెక్లో కాకుండా. పికాక్ చూడండి చాలా నీట్గా ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ కింద వచ్చి పోచంపల్లికి లాగా డిజైన్లో లాగా ఇచ్చాడు కింద ఉండే పికాక్. ఇది మాత్రం క్లారిటీగా ఇచ్చాడు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా కుట్టించుకున్నానండి, పింక్ కలర్ ఇచ్చింది బ్లౌజు. నేను దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. శారీ కాంబినేషన్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదన్నమాట శారీ. మీకు వీటిలో ఎన్ని శారీస్ నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసారు కదా, ఇది సిల్వర్ అండ్ బ్లాక్ ప్యూర్ లెనిన్ శారీ అండి. ఇది చూసారు కదా, ఇది సిల్వర్ కలర్ మీద బ్లాక్ అంటే ఇంకా అసలు ఆ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదనమాట. టాప్ 10లో 1 అన్నమాట ఇది. చూసారు కదా, ఇది పళ్ళు, ఇది శారీ అంతా చెక్స్ వచ్చాయండి.
దీని బ్లౌజ్ ఉంటుంది, అస్సలు సూపర్ అన్నమాట. నేను ఇది కూడా స్టిచ్చింగ్కి ఇచ్చున్నానండి. ఈసారి వచ్చినప్పుడు మీకు పిక్ ఎప్పుడైనా యాడ్ చేస్తాను. లేదంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ పేరు వచ్చి లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. అది ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీకు నాది మా పాపది ఉన్న ఫోటో వస్తుంది. మీరు చూసినట్టయితే నేను ఆ ఫోటోలో ఈ శారీనే కట్టుకొని ఉన్నాను. నా బ్లౌజ్ కావాలంటే దాంట్లో చూడండి. మర్చిపోకండి, ఛానల్ నేమ్ వచ్చి లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. నెక్స్ట్ శారీ మళ్ళీ పింక్ వచ్చేసింది. మీరు చూసినట్లయితే ఈ శారీ పింక్ ప్యారెట్ గ్రీన్ అన్నమాట. చూసారు కదా, పింక్ శారీ అంతా బుటాసు హెవీ డిజైన్. అండ్ నెక్స్ట్ చూసారు కదా, పికాక్ డిజైన్ వచ్చేసింది. అంచు కొంచెం పెద్ద బోర్డరేనండి. ఇది మేము వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. చూసారు కదా, నాకైతే అసలు ఈ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. అసలు పింక్తో ఏ కలరు వచ్చినా కూడా అది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. పింక్తో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఇది మామూలుగా అనమాట, మామూలుగా వస్తుంది కదా శారీ. అక్కడ మాత్రం బుటాలు తక్కువగా ఇచ్చున్నాడు, పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ బుటాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చి ఇదండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది నేను చెప్పి కుట్టించుకున్నానండి, ఈ మోడల్లో నాకు కావాలి అని. నెక్స్ట్ చూసారు కదా, ఇలా మొగ్గలు పెట్టించుకొని హ్యాండ్స్కి కూడా మొగ్గలు పెట్టించుకున్నాను. మొగ్గల దగ్గర పూసలు ఇచ్చినారు కదండి, ఆ పూసలు అండ్ ఆ స్టోన్ లేస్ వచ్చి నేనే స్టిచ్ చేసుకున్నాను. మిషన్ వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వలేదు, వాళ్ళని మామూలుగా మొగ్గల వరకే పెట్టేమని చెప్పి మిగిలినవి నేనే కుట్టుకున్నాను. ఇదన్నమాట ఇంకొక పింక్ శారీ. చూస్తున్నారు కదా నా శారీస్. మీకు వీటిలో ఏమైనా నచ్చినా నచ్చకపోయినా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏ చీర నచ్చిందో, ఏ చీర అస్సలు నచ్చలేదో అనేది. నెక్స్ట్ ఇది కూడా లెనిన్ శారీ అండి. ఇది ప్యూర్ లెనిన్ అండ్ కోటా అనుకుంటాను. ఇది బ్లౌజ్ అన్నమాట, ఆపోజిట్లో ఇచ్చాడు బ్లౌజ్. ప్లెయిన్ ఇచ్చేసాడండి. శారీ మాత్రం మొత్తం చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఇలా ఇచ్చాడు. శారీ వచ్చి ఇలాగా రోజ్ ఫ్లవర్స్తో ఇచ్చాడండి శారీ. కింద సాటిన్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి అనదర్ పింక్ శారీ. పింక్ శారీ మీద బ్లౌజు రాయల్ బ్లూ పింక్. ఇందాక చూపించింది శారీ వచ్చి రాయల్ బ్లూ వస్తుంది, కింద అంచు పింక్ వస్తుంది. ఇప్పుడు వచ్చి శారీ పింక్, కింద అంచు రాయల్ బ్లూ అన్నమాట. బ్లౌజ్ చూసారు కదా, దీనికి కాసుల వర్క్ నేనే చేసుకున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ కాసుల వర్క్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తానికి నా శారీ కలెక్షన్ అయితే ఇది చూసారు కదండి. ఇదన్నమాట నా శారీ కలెక్షను. మీకు ఏ శారీ నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను మీకు చూపించడం మర్చిపోయాను, ఇదండి కింద శారీస్కి కుచ్చులు కుట్టుకోవాలి కదండి. మాకు కొన్ని శారీస్కి కుచ్చులు అలాగా కట్టుకునేదానికి టైం లేక నేను ఇవి తెచ్చుకున్నాను. కానీ ఇవి కుట్టుకోవడానికి కూడా నాకు టైం సెట్ అవ్వలేదన్నమాట. మీకు కావాలంటే ఎవరికైనా టైం సరిపోని వాళ్ళు ఉంటే ఇలాంటివి తెచ్చుకొని సెట్ చేసుకోండి. మొత్తానికి నా శారీ కలెక్షన్ అయితే ఇదనమాట. నా శారీ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్ బాయ్.